దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 23వ కీర్తన మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినము చివరి సందేశంగా మనం వినబోతున్నాం. రండి, 23వ కీర్తన 6వ చరణము మనం చదువుదాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేతును. దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ వచ్చాడు కదా, దాదాపుగా 1 నుంచి ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అన్నాడు. దావీదునకు దేవుడు కాపరి. దావీదు కూడా తన తండ్రి గొర్రెలకు కాపరి, అంతే కదా? అది గుర్తుంచుకోవాలి. నాకు లేమి కలగదు అన్నాడు. అంటే కాపరి ఉన్నంత కాలము గొర్రెలకు ఏమాత్రం కొరత ఉండదు, ఇబ్బంది ఉండదు అనే ఆ మాట మనము అర్థం చేసుకోవాలి. తర్వాత అన్నాడు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు అన్నమాట. ఒకటి పరుండ చేయుట, రెండవది నడిపించుట. నడిపించే నాయకుడు గొర్రెల కాపరి. నడిపించే నాయకుడు గొర్రెల కాపరి, అది గుర్తుంచుకోవాలి. 3వ వచనంలో అన్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అన్నాడు. ప్రాణానికి సేద తీర్చుట. ప్రాణం ఎప్పుడు సేద తీరుస్తుంది? ఎప్పుడు తెప్పరిల్లుతుంది ప్రాణం? అవునా? మనం చెప్పుకున్నాం, సేద తీర్చుట, తెప్పరిల్లుట అనే లేఖన సత్యాలు మనం గ్రహించినాం. అది గుర్తుంచుకుందాం. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీతి మార్గాల్లో నడిపించేవాడు. నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు అని కూడా అన్నాడు ప్రభు. ఆయనే మార్గం, ఆయన సత్యం, జీవం. 4వ వచనంలో, గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను అన్నాడు. ఏ లోయలు అంట ఇవి? గాఢంధకారపు లోయలు, చీకటి గల లోయలు. ఎన్ని కొండలకి దిగినాడో, ఎన్ని లోయల్లో దాపెట్టుకున్నాడో. తన మామ తరుముతూ ఉంటే, సౌలు రాజు తరుముతూ ఉంటే గుహల్లో దాపెట్టుకున్నాడు, లోయల్లో దాపెట్టుకున్నాడు. అయితే దావీదు అన్నాడు, ఏ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును కదా. నువ్వు నాకు తోడై, ఇది మాట, నువ్వు నాకు తోడై ఉన్నావు కాబట్టి నేను భయపడను, నేను దేనికి భయపడను అన్నాడు. నిజమే, దేవుని పిల్లలు దేనికి భయపడకూడదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆకలికి భయపడాల్సిన అవసరం లేదు, దాహానికి, ఉండడానికి, కట్టుకోవడానికి ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఆయన నీ కాపరి, నీకేం కావాలనో ఆయన దయచేస్తాడు. ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత మనం చెప్పుకున్నాం, శత్రువు ఎదుట భోజనం ఆయన సిద్ధపరుస్తాడు. మనకు చాలామంది శత్రువులు ఉన్నారు ఈ భూమి మీద. సాతానే శత్రువు, రెండవది మన శరీరం మనకు శత్రువు. అయితే ప్రజలు మనకు శత్రువులు ఉన్నారు. అయితే వారి కాడ దేవుడు మనకు భోజనాన్ని సిద్ధం చేస్తాడు. మనం కలిసి భోజనం చేస్తాం, అది గుర్తుంచుకుంటాం. నా తల అంటి ఉన్నావు నూనెతో అన్నాడు. తల అంటుకొనుట, నూనెతో తల అంటుకుంటే నెత్తి నొప్పి రాదు, అవునా? తల నొయ్యదు. నూనె పూసుకోరంటే పూసుకోరు కొంతమంది. నూనె నెత్తికి ఖచ్చితంగా వాడాలి.
అది మనం గుర్తుంచుకుందాం. నా గిన్నె నిండి పొలుచుంది అన్నాడు. ఇవన్నీ మాట్లాడుతూ అన్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునని మాట్లాడి ఇప్పుడు అన్నాడు చివరిగా, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను అన్నాడు. ఎంతకాలం నివాసం చేస్తాడంట? చిరకాలం. జననం మొదలుకొని తాను మరణించేంత వరకు గుడక దేవుని మందిరములో నివాసము చేస్తాను అన్నాడు. మందిరములో ఏముంది? మందిరములో దేవుడు ఉన్నాడు. అంటే మందిరంలో వాక్యం ఉంది, ప్రార్థన ఉంది. మందిరములో సంతోషము సమాధానం ఉంది. అవునా? మందిరంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. మందిరములో ఆరోగ్యం ఉంటుంది. అందుకే చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. కాబట్టి దేవుని మందిరము దేవుని పిల్లలకు నివాస స్థలము అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇందుని బట్టి నేను ఒక మాట మీకు గుర్తు చేస్తాను, చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనములో ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడాలి. 3వ వచనము మనము చూడగా, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును అన్నమాట ఉంది. ఏమి లేదు మందిరములో అంటే, మందిరంలో ఏమి లేదంటే శాపగ్రస్తమైనది దానిలో ఉండదు. శాపగ్రస్తమైనది మందిరంలో ఉండదు. ఉండేది ఎవరు? దేవుని సింహాసనం. దేవుడు ఉంటాడు, దేవుని సింహాసనం ఉంటుంది. కాబట్టి నేను స్థిరకాలము ఆయన మందిరములో నివాసం చేస్తాను. అది ఆయన యొక్క స్టేట్మెంట్. ఇది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ఇంకా దేవుని రాజ్యం గురించి మనం ఆలోచన చేస్తే ఇలాగా దేవుని వాక్యం మనకు చెప్తుంది, చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాల్లో రాయబడిన మాట మనం చూస్తే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉంటకు మిమ్మును తీసుకొని పోదును. ఇది నేటి విశ్వాసుల యొక్క ధైర్యం. ఆయన ధైర్యం చెప్పినాడు. ఆయన అన్నమాటనంటే, మీ హృదయంలో కలవరపడనీయకండి. అవునా? దేవుని విశ్వాసం ఉంచున్న నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్తాను, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళొచ్చు ఉన్నాను. దేవుని మందిరం అంటే ఏదో మన కట్టిన మందిరం కాదు. నీ హృదయమే దేవుని ఆలయం అని చెప్తుంది కొరింథీ పత్రిక. కాబట్టి ఈ ఆలయము, ఈ మందిరము ఇది కొంతకాలం మట్టుకుంటుంది, కానీ దేవుడు కట్టినటువంటి నివాస స్థలము అది స్థిరకాలము ఉంటుంది అన్నమాట కనిపిస్తుంది. అందుకోసమే మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచినలా నేను స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉంటకు తీసుకొని పోతాను. నా తండ్రి ఇంట. ఈ మాట పరలోకాన్ని సూచిస్తూ ఉంది. ఈ మాట పరలోకాన్ని సూచిస్తూ ఉంది. మన కోసము స్థలము సిద్ధం చేసే నిమిత్తము యేసు అక్కడికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడ అనేక గదులున్న గృహం ఒకటే దేవునికి ఉంది. గృహం ఒకటే కానీ గదులు అనేకములు అన్నమాట. గృహం ఒకటే, గదులు మాత్రం అనేకములు.
అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అనేకములు అనే మాట ఉంది. కాబట్టి ఈ భూమి మీద నివసిస్తున్న దేవుని ఇంటి వారు అక్కడకు చేరవలసి ఉంది. ఎందుకంటే నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. అర్థమైంది మాట? నిలవరమైన పట్టణం ఇక్కడ మనకు లేదు. హెబ్రీ పత్రిక 13:14 రాయబడింది ఈ మాట. హెబ్రీ పత్రిక 13:14 ఈ మాట రాయబడింది. ఏముంది? నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఎక్కడుంది? పరలోకంలోనే మనకు నిలవరమైన పట్టణం మనకుంది అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక 3వ వచనం చూడండి. 3వ వచనంలో మరలా వచ్చి అన్నాడు. మరలా వచ్చి అంటే క్రీస్తు పరలోకానికి వెళ్ళడం ఎంత ఖాయమో ఆయన తండ్రి సమక్షము నుండి మరలా వచ్చి తన అనుచరులు ఆయనతో ఉండే నిమిత్తము వారిని అక్కడకు తీసుకొని వెళ్ళటం కూడా అంత ఖాయము, అంతే ఖాయం. ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు, ఆయన మరలా వస్తాడు. మరలా వచ్చి తనను వెంబడించే వారిని పరలోకానికి తీసుకొని వెళ్తాడు. అది వాస్తవం, అది వాస్తవం. ఆ స్థలం వీరి కొరకు ఆయన సిద్ధపరిచినాడు. వీరి కోసమే ఆ స్థలాన్ని సిద్ధపరిచినాడు. ఎవరి కోసం? తను వెంబడించే వారి కోసం, విశ్వాసుల కోసం ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి మనం కలకాలం, స్థిరకాలము మనము దేవుని రాజ్యంలో ఉండాలా అన్నది ఆయన యొక్క కోరిక. ఇది మనకు దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము వచనము 17. 4:17లో రాయబడిన మాట, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము అనే మాట. ఎంతకాలం ఉంటాం ప్రభుతో? మనము సదాకాలం ఉంటాం. ఈ భూమి మీద కొంచెం కాలమే మనం ఉంటాం, కానీ ప్రభువుతో మాత్రం సదాకాలము మనం ఉంటాం. అందుకోసమే దావీదు అన్నాడు ఈ మాట, చిరకాలము నేను యెహోవా మందిరములో నివసించాలా అనుకుంటున్నాను. దేవుని మందిరములో ఉంటే ఆకలి దప్పులు, అనారోగ్యము, బట్టల సమస్య ఇవేమి ఉండవు. దేవుని రాజ్యములో, ఆయన రాజ్యం గురించి రాయబడింది ఆకలి దప్పులు లేని ఆనంద రాజ్యం. భక్తులల్లా ఎదురు చూచిన ఆ రాజ్యం. అబ్రహాం అయితేనేమి కదా, ఎంతోమంది భక్తులు ఆ రాజ్యం కోసం ఎదురు చూశారు. ఎందుకంటే ఆ రాజ్యములో ఆకలి ఉండదు, దాహం ఉండదు, రోగం ఉండదు, బాధ ఉండదు, హింసలు ఉండవు, కుటుంబం ఉండదు, తెచ్చి పెట్టాలని, వండి పెట్టాలని కదా, సంపాదించాలని, కూడబెట్టాలని, మిద్దెలు కట్టాలని ఇవేమి ఉండవు అక్కడ. దానికోసమే దావీదు ఆశపడ్డాడు, నేను నీ మందిరంలో ఉంటాను, నీతో ఉంటాను ప్రభు అని. అదే ప్రభు చెప్పినాడు, సదాకాలం మీరు నాతో పాటు ఉంటారు, శాశ్వత కాలం అక్కడనే ఉంటారు. అది మనం కోరుకోవాల్సింది. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు. కట్టుకున్న భర్త అయితేనేమి, కట్టుకున్న భార్య అయితేనేమి, పుట్టించుకున్న పిల్లలైతేనేమి, తల్లిదండ్రులు అయితేనేమి, వీరెవ్వరు కూడా మనకు శాశ్వతం కాదు. ఒంటరిగా వచ్చినాం, ఒంటరిగానే దేవుని రాజ్యం మనము చేరాల. ఆ రాజ్యం చేరాలంటే ఈ లోకములో యేసుక్రీస్తుతో ఉండాలా, ఆయనతో సహవాసం చేయాలా, ఆయన యందు విశ్వాసం ఉంచి భక్తి జీవితంలో బలపడి దేవుని రాజ్యం చేరాల. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. కీర్తనకారుడు దావీదు చెప్పినట్టుగా, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేతును. మేము కూడా నిరంతరం నీతో నివాసం చేయడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు, రక్షించుకున్నావు, సేవలో బలపరుస్తూ ఉన్నావు, కాపాడుతూ ఉన్నావు. దేవా, ఇది మొదలుకొని నిరాకడ పర్యంతం వరకు గుడుక నీ మందిరంలో నివాసం చేస్తూ నీతో ఉండే కృప, ధన్యత మీరు మాకు అనుగ్రహించి దర్శించమని, మీకు అబ్దలు దయచేయమని
మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.